ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమైనవాని లంక దగ్గర నల్లి క్రీక్ తవ్వకం పనులను ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ధ్వంసమైన ప్లంజ్ పూల్ తో పాటు డ్యామ్ సైడ్ వాల్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయించామన్నారు నిమ్మల. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు కాకాణి. గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు కాకాణి. గూడూరు వాసుల డిమాండ్ నెరవేర్చాలన్నారు. పెంచలయ్య హత్యతో సంబంధం లేదన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కామాక్షి వైసీపీ నేత అని సిపిఎం నేతలు అంటున్నారన్నారు. హత్యతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. పరకామణి కేసు రాజీ చేయడానికి భూమన, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎవరని ప్రశ్నించారు సిపిఐ నేత నారాయణ. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముగ్గురు ఆడుకున్నారన్నారు. పరకామణి కేసు నిందితుడికి సహకరించారని ఆరోపించారు. ముగ్గురిపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి పయ్యావులను కలిశారు ఉద్యోగ సంఘాల నేతలు. బకాయిలను పే స్లిప్ లో తెలియజేయాలని కోరారు. ప్రాధాన్య క్రమంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని విన్నవించారు. మహిళా ఉద్యోగులు రిటైర్ అయ్యే వరకు చైల్డ్ కేర్ లీవ్ వాడుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. 3 ట్రిలియన్ ఎకానమీగా మారుస్తారన్నారు. ఆదాయం పంచి పేదలకు పంచుతామన్నారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామన్నారు. డిసెంబర్ 1న ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తామన్నారు. తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తామో ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానిస్తామన్నారు. డబ్బు పెట్టి కొంటే ఏకగ్రీవం కాదని, అది ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యం అవుతుందన్నారు మంత్రి జూపల్లి. అలా చేస్తే ప్రజాకంటకులవుతారన్నారు. డబ్బులు పెట్టి వేలంపాట ద్వారా పదవులు చేపట్టిన వారికి సహకరించనన్నారు. తన దగ్గరకు రానివ్వనన్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ చేశారని ఆరోపించారు హరీష్ రావు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. పనులు పక్కన పెడితే త్వరలో పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. 70 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగ్గొట్టాలని చూస్తున్నారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే 2 పంటలకు రైతు బంధు వస్తుందన్నారు. కేంద్రం నుంచి పంట నష్టపరిహారం తక్కువగా అందిందన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు చేయాలన్నారు. 16 ఫైనాన్స్ కమిషన్ నివేదికలపై చర్చ జరగాలన్నారు. రాష్ట్రాలకు నిధుల వాటాపైన చర్చించాలన్నారు.